ఏంద్ర కేశవ మమ్మల్ని ఎవరు పనికే పిల్లట్లేదా? నీ బాడీని చూసి నిన్ను ఎవరు పనికే పిలవట్లేదు పుష్ప. ఏదో నా కొడుకు అనుకున్నారు పుష్ప. ఏంద్ర కేశవ అంత మాట అన్నావు? పుష్ప ఏదైనా బండి అనేక పోదాం పద పుష్ప. పోదాం పదరా కేశవ. పుష్ప ఏదో ఒక బండి ఎక్కితే అవ్వదు గానీ ఊర్లోకి పోతే మనకు మర్యాద ఉండదు. పని చేసుకుని వెళ్దాం పుష్ప. ఇటు పోతే 100 రూపాయలు లీగల్, ఇటు పోతే 1000 రూపాయలు ఇల్లీగల్. రిస్క్ ఎక్కువ, పని ఎక్కువ. కేశవ అలాగైతే నాతో కత్తెలే కదరా కేశవ. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. నా దగ్గర ఉంది పుష్ప, తీసుకో పుష్ప. ఏంది పుష్ప అట్టుపోతున్నావు? పుష్ప నీకు తెలియకుండా 100 రూపాయల పనికి పోతున్నావు పుష్ప. ఏం చేస్తావు మరి? మా అమ్మ చేపల కూర వండింది తినలేక నీయనకి రావాలి. రిస్క్ తో కూడిన పని నేనకొచ్చి ఏం చావాలంటావా ఏమే? సముద్రం పుష్ప నువ్వు తగ్గేదే లేదు పుష్ప. పుష్పరాజ్ అట్టయితే పోదాం పదరా కేశవ. 7 రూపాయల పనికి వెళ్దాం రా పుష్ప. అన్నా మనతో పాటు వచ్చిన కూలోళ్ళు మనం చూసి నవ్వుతున్నారు నా. ఎందుకరా కేశవ? నా పొద్దున్న నుంచి ఇదే చెట్టు నరుకుతున్నావు కదా, సాయంత్రం 5 గంటలకు వచ్చిందనా. నాకని ఇవ్వనా, నేనని నరుకుతాను. పుష్ప ఇది ఎర్రచందనం చెట్టు కాదు పుష్ప. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అట్టయితే ఇది ఎర్రచంద్రం చెట్టు కదేం రా ఇది? అట్లయితే మనం ఎక్సెల్ పెయింట్ కొనట్లేదేం రా? పుష్ప విజిల్ సౌండ్ వచ్చింది పుష్ప. పోలీసు వాడు వచ్చినట్లు. వెళ్ళి దాక్కుందాం రారా కేశవ. ఇతని పేరు డిఎస్పి గోవిందప్ప. ఇతను వెళ్ళిన చోటల్లో ఒక్క చెట్టు కూడా మిగిలిందే లేదు. అదే ఇతని రికార్డు. ఇతన్ని చూస్తే కూలీ వాళ్ళకి చాలా సంతోషం. ఇతని వల్ల కూలీ వాళ్ళకి చాలానే మంచి జరిగింది. పుష్ప ఏంది పుష్ప నన్ను కిందకి పడేసిపోయినావు? కేశవ పోలీసు వాళ్ళు వచ్చినారంట, వెళ్ళిపోతున్నాను. పుష్ప పుష్ప నువ్వు తగ్గేదే లేదు పుష్ప. అట్లయితే ఎవడోసారి రాన్లే కేశవ, చూసుకుందామని. భయపడాల్సిన అవసరం లేదు. అరే ఇక్కడ ఏం చేసినారు మీరు? గొర్రెలు కాసినాకు వచ్చింది సార్. గొర్రెలు కాసిన కోటలతో ఏం పడలేదు మీకు? సార్ గొర్రెలు కాసేదానికి వచ్చినారు సార్. నన్ను పులిస్తే వేసేయడానికి వచ్చాను సార్. మా సార్ ఇలా ఏమంటే మీరు? సార్ మా వాడికి ఏమో తెలీదు, కొత్తగా వచ్చినాడు సార్. సార్ తీసుకోండి సార్, తీసుకోండి. ఏదో ఇయ్యండి రా, ఉండింది తీసుకొని పోతాము. పోన్రా. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఏంద్ర కేశవ డబ్బులు ఇచ్చినావా? అదేం ఎక్కువైందా? పుష్ప ఆ సారు గురించి నీకు తెలియదు పుష్ప. ఆ సారు చాలా మంది ఎన్కౌంటర్ చేసి చంపినాడు పుష్ప. అలాగైతే వాని తల లేపవని కదా కేశవ నేను. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. తగ్గేదేలే.